ప్రతికూలమైన పరిస్థితులు రానివ్వకూడదు. ఎక్కడికక్కడే నచ్చ చెప్పుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు పిల్లలకు నచ్చ చెప్పాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకరినొకరు సముదాయించుకొని, సమాధానపరుచుకొని, సహనముతో, ప్రేమతో, ఐక్యతతో మీ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడుండి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు, అద్భుతమైన దీవెనలు మీ కుటుంబంలోకి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులు 3 రకాలు ఉంటారంట. ఎన్ని రకాలు? కొంతమందికి మంచిగా మాట్లాడితే సంతోషం. నువ్వు బంగారం కొని తెచ్చి చేతిలో పెట్టు, ఇష్టం ఉండదు. ఎలా మాట్లాడాలి? ప్రేమగా మాట్లాడాలి. ఆఫీస్ నుంచి అయ్యగారు వచ్చాక ఆమె చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి, ఇసుకెందుకో చిరాగ్గా ఉంది అనకూడదు. చెప్పి ఏంటి? అలాగా, సరే ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రార్థన చేయి అన్నట్టుగా కాస్త ఉండాలి. అలా కొంతమందికి ఇష్టం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి చేతిలో ఏదో గిఫ్ట్ పడాలా. ఆ గిఫ్ట్ చేతిలో పడితే వాళ్ళకి మంచి హ్యాపీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంతమందికి మాట్లాడినా అంత ఫీల్ రాదు. కొంతమందికి ఆ గిఫ్ట్స్ ఇచ్చినా అంత ఫీల్ రాదు. కానీ కొంచెం దగ్గరకు చేర్చుకొని, అక్కున చేర్చుకొని, ఆ తలని విరుతాను కాస్త దగ్గరికి తీసుకొని మాట్లాడితేనో కొంతమందికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పరిస్థితుల్ని మనం గమనించుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొల్పడానికి స్త్రీ పురుషులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన చేస్తే ఆ కుటుంబాలు దేవుని ద్వారా గొప్పగా ఆశీర్వదించబడతాయి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో అత్తగారులు అమ్మలా ఉండాలి, కోడళ్ళు కూతురులా ఉండాలి. అప్పుడే మీరు నిజమైన దేవుని బిడ్డలు. మీరు నిజమైన దేవుని బిడ్డలు ఎప్పుడవుతారో తెలుసా? నీ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూడాల్సిందే. మీ కోడళ్ళని, మీ కూతురుని ఎలా చూస్తారో అలా చూడాల్సిందే. అప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలము. హలో, కోపం వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. నిజమే అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా ఆ కృప ఉండాలి. పురుషులు కూడా ఆయా పరిస్థితుల్లో దైవీకమైన రీతిలో మీరు స్పందించాలే కానీ మామూలు మనుషులు స్పందించినట్లుగా మీ కుటుంబాల్లో మీరు స్పందించకూడదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 70 ఏళ్ల వృద్ధురాలు ఫోన్ చేశారు నాకు. ఎక్కడో విజయవాడ నుంచి అనుకుంటాను. ఏడుస్తుందామే. ప్రార్థన చేయండి అయ్యా, నా బిడ్డ వయసు మీది, అయినా మీకు నేను చెప్పుకుంటున్నాను, మాకు ఒక్కడే కొడుకు, ప్రాణానికి ప్రాణంగా నేను నా భర్త వాడిని పెంచుకున్నాం, కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని వాడిని చదివించాము. ఈరోజు వాడికి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వెతికి 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 చక్కటి భార్య కావాలని ఆశపడి తనకు తగ్గట్టుగా చదువుకున్న, తనకు తగ్గట్టుగా సాటి అయిన సహాయంగా ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశామండి. పెళ్ళయిన తర్వాత 3-4 సంవత్సరాలు బాగానే ఉంది.
దాదాపు ఇప్పుడు 5వ సంవత్సరం. నా ఇంట్లో నేను ఒక ముద్ద నోట్లో పెట్టుకోవటానికి, అది నా ఇల్లు పక్కోళ్ళ ఇంట్లో ఉంటున్నానో నాకు అర్థం కావట్లేదు బాబు. నా పరిస్థితి అలా ఉంది. అది నా కొడుకు గమనిస్తున్నాడో లేదో నాకు తెలియట్లేదు. నేను నా సొంత ఇంట్లో ఉన్నానో ఇంకెవరింట్లోనైనా ఉన్నానా అనిపిస్తుంది. ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నా కొడుకును బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనే ఇలా ఉంటే మరి నా భర్త ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. అయ్యా అయ్యా నా కోడలు మనసు మారాలని మీరు ప్రార్థన చెయ్యండి అని ఒక ఆవిడ వణుకుతూ ఒక పెద్ద ఆవిడ మాట్లాడితే నాకు కళ్ళ నీళ్ళు తిరిగాయి. దేవుని బిడ్డలారా, కళ్ళ నీళ్ళు తిరిగాయి. చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఆవిడికి తన ఇంట్లోనే ఉన్నట్లేదంట. ఎక్కడున్నట్టు ఉంది? ఎవరింట్లోనో. అన్నం తినాలంటే భయమేస్తుంది, టీ తాగాలంటే ఇబ్బంది. ఏమవుద్దో ఏంటో. ఆ కోడలు ఇసురు, ఆ కోడలు స్పీడు, ఆ కోడలు మాట్లాడే తీరు, ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల ఉన్నాయి. కాబట్టి ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెయ్యెత్తి స్తోత్రం చెప్పు, చెయ్యెత్తి స్తోత్రం చెప్పు. నీ కుటుంబం ఎలా కట్టుకోవాలో నేర్చుకో. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా నీ ఇల్లు దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి. ఆమెన్ చెప్పు. నీ కుటుంబము దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ ఓన్ మెను, నీ సొంత నిర్ణయ పట్టిక నీకు సరిపోదు. అది కుదరదని ప్రభు చెప్తున్నాడు. ఒక దేవుని బిడ్డ కుటుంబం కట్టబడాలంటే అది వాక్యము ద్వారానే కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. వాక్యము ద్వారానే కట్టబడాలి. వాక్యము ద్వారా ఏ కుటుంబాలు కట్టబడతాయో దేవుడు ఏం చెప్పాడు? ఒక ఆదర్శవంతమైన భర్త ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఒక ఆదర్శవంతమైన భార్య ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఒక ఆత్మీయుడైన భర్త ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఒక ఆత్మీయురాలైన భార్య ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది అనేది నువ్వు వాక్యములోకి చూసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆ వాక్యం ప్రకారంగా ఆ వాక్యం అనే బండ మీద మీ కుటుంబాన్ని మీరు కట్టుకోగలిగితే మీ కుటుంబంలోకి దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు దిగి వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని విన్న వాక్యములో నుండి ఎంత మాత్రం తొలగిపోకూడదు. ఇంకొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి. చూడండి, ప్రభు చెప్తున్నాడు, ఏ కుటుంబం అయితే దేవునిలో నిలిచి ఉంటుందో ఆ కుటుంబాన్ని యోగ్యమైన కుటుంబం అని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ యందు నేనును. ఏ కుటుంబం అయితే దేవునిలో నిలిచి ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యములో నిలిచి ఉంటుందో, ఏ భార్య అయితే దేవుని వాక్యమందు నిలిచి ఉంటుందో, ఏ భర్త అయితే దేవుని వాక్యమందు నిలిచి ఉంటాడో ఆ కుటుంబం అంట బహుగా ఆశీర్వదించబడుతుందని వాక్యం చెప్తుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. చదవండి మాట అందరూ. నా యందు నిలిచి ఉండుడి. ఏమన్నాడు? అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. మీరు నాలో ఉండాలి,
మీ మీ కుటుంబం అంతా క్రీస్తులో ఉండాలి. భార్య ఆత్మీయురాలై భర్త దైవికంగా లేకపోతే ఆ కుటుంబం యోగ్యమైన కుటుంబం అనే మార్కును కోల్పోతుంది. ఒకవేళ భర్త ఆత్మీయత గలవాడై ఉండి భార్య దైవికమైన స్థితి ఆమెలో లేకపోతే ఆ కుటుంబం కూడా యోగ్యమైన కుటుంబంగా దేవుడు నిర్ణయించడు. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నాడు? ప్రైజ్ ద లార్డ్. చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి, చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. మీరు నాలో ఉండాలి, అప్పుడు నేను మీలో ఉంటాను. మీరు నాలో ఉంటే మీ కుటుంబంలో నేను ఉంటాను, మీ భార్యాభర్తల్లో నేను ఉంటాను, మీకు ఇచ్చిన బిడ్డల్లో నేను ఉంటాను, మీ ఆర్థిక పరిస్థితుల్లో నేను ఉంటాను, మీ సంపాదనలో నేను ఉంటాను, మీకు ఇచ్చిన సమస్తములో నేను ఉండి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ముందు నాలో ఉండాలి. మీరు ఎవరిలో ఉండాలి? మాట్లాడండి, మాట్లాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా. అబ్బా, ఏ కుటుంబం అయితే దేవునిలో నిలిచి ఉంటుందో, ఏ కుటుంబం అయితే వాక్యం అనే బండ మీద వారి కుటుంబాన్ని కట్టుకుంటుందో, ఏ భార్య అయితే వాక్యం అనే బండ మీద నా కుటుంబం కట్టబడాలి, వాక్యం అనే బండ మీద నా భర్త నిలబడాలి, వాక్యం అనే బండ మీద నా పిల్లలు నిలబడాలి, వాక్యం అనే బండ మీద నా ఇంటి వారందరూ నిలబడాలని ఏ భార్యాభర్తలు అయితే కోరుకుంటారో ఆ కుటుంబాలలో ఆయన ఉంటాడంట. ఆ కుటుంబాలు బహుగా ఫలిస్తాయని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును. 7వ వచనం చూడండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. కుటుంబాలు ఎవరిలో నిలిచి ఉండాలి? వినబడ్డంలా. భార్య ఎవరిలో నిలిచి ఉండాలి? భర్త ఎవరిలో నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏమిటి? నేను చేస్తున్నది దేవునికి ఇష్టమేనా? నా ప్రవర్తన దేవుడు ఒప్పుకుంటాడా? నా నడవడి దేవుడు ఒప్పుకుంటాడా? నేను చేస్తున్న వాటి విషయంలో దేవుడు ఓకే అంటాడా? నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? నీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? నీ కుటుంబంలో ఈ సమస్య ఎందుకుంది? మీ భార్యాభర్తల మధ్య ఈ పరిస్థితి ఎందుకుంది? నీ కుటుంబంలో ఎందుకు అస్తవ్యస్తమైనటువంటి మనశ్శాంతి లేని పరిస్థితులు కలుగుతున్నాయి? అడగడా దేవుడు? అడుగుతాడా, వదిలేస్తాడా? చెప్పరేంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మా రెండో అన్నయ్యకి మా ఇంట్లో దగ్గర సంబంధమే చేశారు. మా మేనత్త కూతురుని చేశారు. వివాహం అయిన తర్వాత ఆయన బొంబాయిలో ఉండేవాడు, పెద్ద టైలర్. సినిమా యాక్టర్ షారూక్ ఖాన్ పేరు మీరు వినే ఉంటారు. ఆయనకి షూట్స్ కుట్టేవాడంటే ఈయన. వ్యసనపరుడై తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయితే వివాహం అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాకపోకలు బాగానే ఉన్నాయి, కానీ ఆ తర్వాత నుంచి మేము తణుకులో ఉండేవాళ్ళం. వాళ్ళ అత్తవారిది పెనుగొండ. కొన్ని సంవత్సరాలు బొంబాయి నుంచి తణుకు దిగి, తణుకు నుంచి పెనుగొండ వెళ్ళి, పెనుగొండ నుంచి బొంబాయి వెళ్ళిపోయేవాడు. కానీ అమ్మా అనే మాటకు మా అమ్మ నోచుకోలేదు చాలా కాలం. కారణం ఏంటంటే ఏం జరిగిందో తెలియదు. ఈ తల్లికేమో అమ్మ అని బిడ్డ పిలవాలని ఉంటుందిగా, ఉంటుందా ఉండదా చెప్పండి? ఏమైందో తెలియదు. చాలా వేదన వేదన వేదన. మొత్తానికి దేవుని కృపను బట్టి ఆ తర్వాత చాలా కాలానికి ఆ గలిబిలంతా తొలగిపోయి మరలా ఆ కుటుంబం అంతా కూడా సమాధాన పడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో రాకుండా చూసుకోవాలా? నా యందు నిలిచి ఉండండి.
వాక్యమందు నిలిచి ఉండండి. వాక్యానికి వ్యతిరేకమైనవి ఏవి జరగనివ్వకండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వాక్యమందు మీరు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు మీరు ఏది అడిగితే అది మీకు దేవుడు ఇస్తాడో. మీరు వాక్యమందు నిలిచి ఉంటే ఆయన మీ అందు నిలిచి ఉంటాడు. అప్పుడు మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. నీ పురుషునికి భార్యగా ఉండటమే కాదు, వాక్యానుసారమైన భార్యగా నువ్వు ఉండాలి. నీ స్త్రీకి నువ్వు భర్తగా ఉండడమే కాదు, వాక్యానుసారమైన భర్తగా నువ్వు ఉండాలి. ప్రభు చిత్తమైతే ఈ భార్యాభర్తల గురించి ఒక పుస్తకం సిద్ధపరుస్తాం మేము. భార్య ఎలా ఉండాలనడానికి ఒక పుస్తకం, వాక్యములో నుండి అన్ని విషయాలు తీసి, మా సొంత మాటలు కాదు, భర్త ఎలా నడుచుకోవాలన్న దానికి ఒక పుస్తకం, 2 పుస్తకాలు చక్కగా ప్రభు చిత్తమైతే మరి సిద్ధపరుస్తాం. ప్రార్థన చేయండి మా కోసం. ఎందుకంటే కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీ కుటుంబం పరలోకంలో ఉండాలి కానీ నరకంలో ఉండకూడదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నిశ్చయంగా విస్తరింపచేస్తాను. నీ ఇల్లు యోగ్యమైనదైతే, నీ కుటుంబం యోగ్యమైనదైతే, దేవుడు సెలవిచ్చిన ప్రతి వాగ్దానం, నువ్వు చేసుకున్న ప్రార్థన యొక్క ప్రతి ఫలం నీ కుటుంబానికి వస్తుంది. ఒబేదెదోము ఇంటిలో దేవాతి దేవుడు ఉన్నప్పుడు 3 నెలలలోగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి. అంతేకాకుండా దేవుని యందు, వాక్యమందు నిలిచి ఉన్న కుటుంబంగా మీరు ఉండాలి. వాక్యమందు నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీతో నిలిచి ఉంటాడు. నీ పరిస్థితులన్నిటిలో నీకు తోడుగా వస్తాడు. నీ ఉద్యోగంలో నీకు తోడుగా వస్తాడు. నీ వ్యాపారంలో నీకు తోడుగా వస్తాడు. నీ బిడ్డల విషయంలో నీకు తోడుగా వస్తాడు. మంచి నిర్ణయాలు చేసే ఆలోచన శక్తి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు తోడుగా ఉంటే నీ కుటుంబం చక్కగా ఫలిస్తుంది. ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయన నీ యందు నిలిచి ఉండి నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే, నీకేది ఇష్టమో అడిగితే అది నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చివరి మాట బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఐక్యత ఉన్నప్పుడు సమాధానం ఉన్నప్పుడు దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు దేవుని అద్భుతాలు. నీ జీవితంలో ఉన్న కొరతలు, నీ కుటుంబంలో ఉన్న కొదువలు, నీ కుటుంబంలో ఉన్న అక్కర్ల అవసరతలన్నీ కూడా ప్రభు తీరుస్తాడు. అందుకే సమాధానంగా, ఐక్యతగా, ప్రేమగా నా కుటుంబాన్ని ఈ రోజు నుండి నేను కట్టుకుంటాను అన్న వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీ 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూడండి. ప్రభు వైపు చూడండి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా, వాక్యానుసారంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలయ్యా. నా కుటుంబంలో దేవుడు ఉండాలండి. నా పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని నువ్వు ఆశపడితే, ఒక యోగ్యత గల కుటుంబంగా, దేవుడు నివసించడానికి, దేవుడు తోడుగా ఉండడానికి తగిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. అది భార్య బాధ్యత మాత్రమే కాదు, భర్త బాధ్యత. భార్యాభర్తల బాధ్యతే కాదు, ఇంటనున్న వారందరి బాధ్యత. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు?
ఎందుకు నీ కుటుంబంలో దేవుని కార్యాలు ఏ కారణంగా ప్రభు యొక్క అద్భుతాలను పొందుకోలేకపోతున్నావు? దయచేసి ఎవ్వరు బయటికి వెళ్ళకండి. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ ఇంటిలో సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడా? నీ కుటుంబం అంతా సమాధానంతో, ఐక్యతతో, సంతోషంగా ఉంటున్నారా? విడగొట్టి పాలించేవాడు సాతానుడు, సమకూర్చి నిలబెట్టేవాడు పరిశుద్ధాత్ముడు. సమకూర్చి నిలబెట్టేవాడు పరిశుద్ధాత్ముడు. ప్రార్థన చేయి. ప్రభా, నా కుటుంబాన్ని కట్టుకునే శక్తి నాకు ఇవ్వండి అయ్యా. అడగండి, అందరూ అడగాలి, మౌనంగా ఉండకూడదు. ప్రార్థన రావాలి. విన్న వాక్యం కొరకు ప్రార్థించండి. దైవజనుడా, ఈరోజు దేవుడు చెప్పిన వాక్యానికి నేను లోబడుతున్నానన్న వాళ్ళు కుడి చేయి చూపించండి. ఇది మనిషి మాట్లాడలేదు, దేవుడే మాట్లాడాడో, నేను వాక్యానికి లోబడుతున్నాను అన్న వాళ్ళు మాత్రం మీ కుడి చేయి పైకి ఎత్తండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నా జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో, వాక్యానుసారమైన ఏ పరిస్థితుల్లో నేను నిలబడలేకపోతున్నానో ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ప్రభుకు అలా చేయి చూపించాయి. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణము లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అద్భుత ప్రేమలో అరమరిక లేదు, నిలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణము లేదు, శాశ్వత ప్రేమలో శాపమే లేదు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు. నా కుటుంబాన్ని దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాను. నా ఇంటి వారందరితో నేను సమాధానము కలిగి ఉంటాను. తగ్గించుకుంటాను, ఒక భార్యగా తగ్గించుకుంటాను, ఒక గృహిణిగా, ఒక భర్తగా నా కుటుంబాన్ని వాక్యానుసారంగా నేను నిలబెట్టుకుంటాను అన్న తీర్మానము ప్రతి బిడ్డలో ప్రభు దయచేయును గాక. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, స్తోత్రాలు నాయన, పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. నీ ప్రేమ గొప్పది నాయన. నా తండ్రి, నీ మాటలు గొప్పవి నాయన. ఇది నా కుటుంబాలను గురించి ధారాళంగా మాట్లాడావు తండ్రి. ప్రతి స్త్రీతోనూ నీవు మాట్లాడావు, ప్రతి పురుషునితోనూ నీవు మాట్లాడావు. భార్య భర్తలుగా ఏ రీతిగా కుటుంబాన్ని కట్టుకోవాలో నాయన నీవు మాట్లాడావు. ఇంటి పెద్దలతో నీవు మాట్లాడావు. ఏ రీతిగా అయ్యా యోగ్యతను అనుసరించి నడవాలో నాయన ఇంటి వారందరితోనూ నీవు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసు నీకు వందనాలు అయ్యా. నీవు సెలవిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చడానికి నీవు శక్తిమంతుడు అయి ఉన్నావు తండ్రి. దర్శనము కలిగిన వారిగా మేము బ్రతకగలగాలి నాయన. నా తండ్రి, ఆ దర్శనము తప్పక నెరవేర్చబడును అన్నావు తండ్రి. అబ్రహాము అయ్యా నీ సన్నిధిలో కనిపెడుతూ నాయన ప్రతి విషయం కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన నా తండ్రి అయ్యా అతనికి వాగ్దానం ఇచ్చి విస్తరింపచేయుదును, నిశ్చయముగా విస్తరింపచేయుదును అని నాయన
నా తండ్రి అతనిని కుటుంబముతో సహా నా తండ్రి నీ కొందనాలు తరతరమున ఒక యోగ్యమైన పాత్రగా నాయన యోగ్యత కలిగిన కుటుంబముగా అతనిని ఆశీర్వదించి వర్ధల చేసావు తండ్రి. ఈ నీ మాటలు విని నా ప్రభువ బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాక్యమనే బండపైన ఇంటిని కట్టుకోగలగాలి. వాక్యమనే బండపైన ప్రతి భార్య తన హృదయాన్ని స్థిరపరచుకోగలగాలి. వాక్యము పైన ప్రతి భర్త తన హృదయాన్ని స్థిరపరచుకోగలగాలి. తల్లిదండ్రులను గౌరవించగలగాలి, అత్త మామలను గౌరవించగలగాలి. ఈ రోజు మేము ఏది చేస్తామో రేపొద్దున మా పిల్లల హయాములో అదే మాకు ఎదురొస్తుంది నాయన. బహు జాగ్రత్త కలిగి యోగ్యంగా కట్టుకోవాలి నాయన. యోగ్యతను చూచే దేవుడు అయ్యున్నావు. నా కుమారి నీవు చెప్పినదంతా నీకు నేను నెరవేరుస్తాను, నీవు యోగ్యురాలవని నేను ఎరుగుదును, నా జనులందరూ ఎరుగుదురు అంటున్నాడు నాయన. నా తండ్రి అలాగూ అయ్యా నీ ఎదుట యోగ్యతను కనపరిచేటువంటి కుమార్తెలుగా ఉండాలి నాయన. కుటుంబాలు బాగోవాలి అంటే నా తండ్రి మొట్టమొదట స్త్రీ తన యొక్క స్వభావాన్ని తన యొక్క పరిచర్యను యోగ్యంగా కనపరుచుకోగలగాలి. ప్రార్థనా శక్తి కలుగునుగాక, విధేయత గల మనస్సు కలుగునుగాక. నీ వాక్యములో సెలవిచ్చిన ప్రతి ఆశీర్వాదము ప్రతి కుమార్తె పైకి దిగి వచ్చునుగాక అని పలుకుతూ ఉన్నాను. నా తండ్రి నీకు వందనాలు నాయన. భర్తగా ఉన్నటువంటి ప్రతి కుమారుడు ఏ రీతిగా నాయన అయ్యా నీ చిత్తాన్ని అనుసరించి నడవాలో నాయన ఆ కృప కలుగునుగాక, ఆ కృప కలుగునుగాక, ఆ కృప కలుగునుగాక. తండ్రి నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. ఇంటి వారందరూ కూడా ఆనందించినట్లుగా ప్రతి కుటుంబము నీ సన్నిధిలో సంతోషించినట్లుగా విలువ గౌరవములు కలిగిన కుటుంబాలుగా ప్రతి కుటుంబము స్థిరపరచబడి ఉండునుగా అని పలుకుతూ ఉన్నాం. అయ్యా ఏ లోటు ఉన్నా తీర్చడానికి సమర్థుడువు సర్వశక్తిమంతుడువు నాయన. నా తండ్రి నీ యందు ఆనుకోవాలి నాయన. నీ మీద ఆనుకొని సాగిపోగలగాలి తండ్రి. ఒకరిని ఒకరు సహించుకోగలగాలి, ఒకరిని ఒకరు భరించుకోగలగాలి నాయన. ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోగలగాలి తండ్రి. నా తండ్రి ఆ కృప దయచేయి నాయన. ఓర్పు సహనము సమాధానము కలిగి ఉందరుగా అని పలుకుతున్నా. దీవించండి బాబు, దీవించండి ప్రభువా, దీవించండి నాయన. ఏ కుటుంబంలో ఏ చిన్న కలవరం ఉన్నా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాం. ప్రతి వ్యర్థత యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడునుగా. వెంటనే ఒకరిని ఒకరు నాయన సమాధానపరుచుకున్నట్లుగా కార్యం చేయండి. ఇది మొదలుకొని నీ సన్నిధి వరకు తోడుగా వెళ్ళునుగాక. ఇల్లంతయు సంతోష శాంతి సమాధానములతో వర్ధిల్లునుగాక. అప్పుడు కదయ్యా ప్రతి విషయములను ఒక గొప్ప దీవెన, చేతి పనులలో దీవెన, ఉద్యోగములలో దీవెన, వ్యాపారములలో దీవెన, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం అనేది కనబడుతుంది. కృప ప్రతి కుటుంబానికి కలుగునగాక, ప్రతి కుటుంబానికి కలుగునగాక. అయ్యా నీ స్వరం వినుట గొప్ప ధన్యత, స్వరాన్ని గుర్తెరిగి అలాగూ నడుచుకునుట మహాభాగ్యము నాయన. ఈ యొక్క వాక్యమును వినువాడును చదువువాడును ఎంతటి సంగతులను గ్రహించువాడును ధన్యుడన్నావు తండ్రి. అలాగూ ప్రవర్తించగలిగే శక్తి ప్రతి బిడ్డకి ఇవ్వండి నాయన. యవనస్తులను ఆశీర్వదించండి. వివాహాలు జరగవలసిన బిడ్డల పట్ల కూడా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. అన్ని విషయములందు నీ ప్రజలు దీవించబడుదురుగాక. ఆరోగ్యము, స్వస్థత, సమాధానము కలుగునుగాక అని పలుకుతూ తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి సమస్తము అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.